ఉదయం 6ంటికి పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి వచ్చి జోగారావుకు బెయిలిచ్చి అతని వెంట తీసుకువెళ్లాడు. వెళుతూ, త్వరపడి కేసును మాత్రం కోర్టుకు పంపించకండి, తర్వాత మీరే విచారిస్తారు అని వెళ్ళిపోయాడు. అతని హెచ్చరికను ఏమాత్రం లెక్క చేయకుండా వారి మీద ఛార్జీ షీటును కోర్టులో దాఖలు చేసే ప్రయత్నంలో నిమగ్నమైపోయాడు ప్రసాద్. టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. రిసీవర్ తీసుకుని హలో, ఎవరు అని ప్రశ్నించాడు. ఎస్ఐ ప్రసాద్ను మాట్లాడుతుంటా. మీరెవరు? మీరా, గుడ్ మార్నింగ్. ఏమిటి పొద్దున్నే ఫోన్ ఎత్తారు? ఎందుకు ఫోన్ చేసింది ముందుగానే ఊహించి నవ్వుతూ అన్నాడు. కేసును కోర్టు వరకు పోకుండా చూడమంటారా? అంతకంటే మరొక మార్గం లేదు. ఏం చేయమంటారు? కేసును జనరల్ డైరీలో ఎంటర్ చేశాను. పైగా ఆ భవనం మీద దాడి చేయటం గురించి ఆ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు కేసును కొట్టివేస్తే నేనేదో లంచం తీసుకుని వారిని విడిచిపెట్టినట్టు నా మీదే ఉల్టా కేసు పెడతారు. సారీ అందే అంటూ ఫోన్ పెట్టేశాడు. ఛార్జీ షీటు సగం కాకముందే తిరిగి ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తి హలో అనేటప్పటికే అవతల వైపు నుంచి ఎస్పీ కంఠం కంగున మోగింది. రాత్రి ఫలానా భవనం మీద రైడ్ చేశావని, అందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళావని ఓ మంత్రి గారు ఐజీ గారికి ఫోన్ చేశారు. విషయం కనుక్కోమని ఐజీ గారు నిద్రలేవకముందే నాకు ఫోన్ చేశారు. నిజమేనా? నిజమే సార్. ఎవరి అనుమతి తీసుకుని ఆ భవనం మీద రైడ్ చేశావు? కోపంగా ధ్వనించింది. ప్రీ ప్లాన్గా రైడ్ చేయలేదు సార్. అలా చేస్తుంటే మీ పర్మిషన్ కానీ మేజిస్ట్రేట్ పర్మిషన్ కానీ తీసుకుని ఉండేవాడిని. నిన్న రాత్రి డెమిసిలర్ విజిట్స్కు వెళ్ళినప్పుడు కొంతమంది యువతీ యువకులు చట్టవిరుద్ధంగా సమావేశమై నిర్దిష్టమైన అసభ్యకరమైన కార్యకలాపాలు జరుపుతున్నట్టు అనుమానించి అలాంటి కార్యకలాపాన్ని వెంటనే నిరోధించడం ముఖ్యమని, పైగా హయ్యర్ ఆఫీసర్స్ అనుమతి కోసం ప్రయత్నిస్తూ ఏమాత్రం జాప్యం చేసినా నేరస్తులు తప్పించుకుపోతారనే సందేహంతో మీ అనుమతి కానీ మెజిస్ట్రేట్ అనుమతి కానీ లేకుండా రైడ్ చేశాను. తర్వాత పర్సనల్ సెక్యూరిటీ మీద వదిలిపెట్టాను అన్నాడు తూచి మాట్లాడుతూ. సరే, పెద్ద ఘనకార్యం చేశావు కానీ ఛార్జిషీటు కోర్టులో దాఖలు చేయకుండా ఉండేలా చూడు, విసుగ్గా ధ్వనించింది ఎస్పీ కంఠం. జనరల్ డైరీలో రికార్డ్ అయిన తర్వాత కేసును కోర్టుకు పంపకుండా ఎలా ఉంచను? ప్రసాద్ తాపీగా ప్రశ్నించినట్టు అన్నాడు. తొందరపడి జనరల్ డైరీలో రికార్డ్ ఎందుకు రాశావు? అసలు వాళ్ళంతా ఎవరనుకున్నావు? ఆ భవనం ఎవరిదనుకున్నావు? అసహనంగా ప్రతిధ్వనించింది అవతలి కంఠం. వాళ్ళు ఎవరైనా చట్టం ప్రకారం నేరస్తులు, చట్టానికి అంతా సమానులే కదా. కానీ కేసు కోర్టుకు పోవటానికి వీల్లేదు. ఇది నా ఆజ్ఞ. అలా అని లిఖితపూర్వకంగా మీరు ఇస్తే కేసును కోర్టుకు పంపించకుండా ఆపటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నేను రిటర్న్గా ఇవ్వాలా? సింహంలా గర్జించింది ఎస్పీ కంఠం. అలా లేని పక్షంలో రేపు మీరే నన్ను ప్రశ్నిస్తారు. ఫలానా భవనం మీద రైడ్ చేశావు, ఆ కేసును ఇంతవరకు ఎందుకు పంపించలేదని. ఉద్యోగం చేయాలని లేదా? సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేయాలని ఎవరికుండదు సార్. అవతల వైపున ఫోన్ పెట్టేసినట్టు క్లిక్ మన్న శబ్దం వినిపించడంతో ప్రసాద్ కూడా ఫోన్ పెట్టేశాడు. అవినీతికి లంచగొండితనానికి అలవాటు పడి అధికారులకు న్యాయకులకు అడుగులకు మడుగులెత్తుతూ బానిసల్లా బ్రతుకుతున్న ఆఫీసర్లు అంటే అతనికి అసహ్యం కలిగింది. దాస శృంఖలాలు తెగిపోయి దేశానికి స్వాతంత్రం వచ్చి 27 సంవత్సరాలైనా ఈ ప్రజల్లో ఉద్యోగస్తుల్లో బానిసత్వపు లక్షణాలు మాత్రం పోలేదు. మనసులో అనుకున్న ప్రసాద్ మస్తిష్కంలో తమ మాట వినలేదనే కోపంతో, తను ఉంటే కేసు కోర్టుకెళ్తుందన్న భయంతో తనను ట్రాన్స్ఫర్ చేస్తూ టెలిగ్రాఫిక్ ఆర్డర్స్ పంపించవచ్చు అన్న ఊహ తటిల్లే కల్లా మెరిసి మాయమైంది. తను ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా పర్వాలేదు, కేసు మాత్రం కోర్టుకు వెళ్ళాలి. అలాంటి కార్యకలాపాలు ఇక ముందు జరగకుండా కట్టుదిట్టం చేయాలి అనుకుని విద్యార్థులపై ఒక ఛార్జీ షీటును, జోగారావుపై మరొక ఛార్జీ షీటును తయారు చేసి అదే రోజున 11ంటికి కోర్టుకు సమర్పించాడు. ఛార్జీ షీటు అందిన వెంటనే కోర్టు వారు ఫలానా తారీఖున హాజరు కావాల్సిందని ఆ కేసులో ఉన్న వాళ్ళందరికీ సమన్స్ పంపించారు. ఆ తారీఖున అంతా కోర్టులో హాజరయ్యారు. ఆ దాడిలో తను స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను, మత్తు పానీయాల సీసాలను, గ్లాసులను, బూతుబొమ్మలున్న విదేశీ పత్రికల్ని, బ్లూ ఫిల్ములను మెజిస్ట్రేట్కు సమర్పించాడు ప్రసాద్. పీపీఓ ఛార్జిషీటులో ఆరోపించిన నేరాలు చేస్తూ పట్టుబడ్డ విషయం నిజమేనా అని వారిని ప్రశ్నించాడు. అబద్ధమని, నిరపరాధులమని వాదించటం అనవసరమని ముందుగానే నిర్ణయించుకున్న వారంతా నిజమేనని ఒక్క మాటలో అంగీకరించారు. ఎస్ఐ ఛార్జిషీటులో ఆరోపించిన నేరాలు చేసినట్టు మీరు అంగీకరించారు కనుక, వీరంతా విద్యను సముపార్జిస్తున్న విద్యార్థులు కనుక
వీరి గత చరిత్రలో ఎలాంటి నేరాలు లేవు కనుక వీరిని ఫస్ట్ అఫెండర్స్గా గుర్తించి సిఆర్పిసి 360 ప్రకారం వీరి నుంచి సత్ప్రవర్తన పూచికత్తులు తీసుకుని వదిలిపెట్టవలసిందని కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను అన్నాడు పీపీఓ. వారి విద్యను గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని పీపీఓ ప్రార్థన సమంజసమైనదని గ్రహించిన మెజిస్ట్రేటు ప్రొబేషన్ పీరియడ్ను 3 సంవత్సరాలు నిర్ణయించి ఆ 3 సంవత్సర కాలంలో తిరిగి అలాంటి నేరాలు చేయమని సత్ప్రవర్తనతో మెలుగుతామనని అందరి నుంచి బాండ్స్ తీసుకుని విడుదల చేశారు. జోగారావు లాయరు జోగారావు తరపున ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. ఎస్ఐ ప్రసాద్ కోర్టుకు సమర్పించిన బూతుబొమ్మల పత్రికలు, బ్లూ ఫిల్ములు, నల్లమందు, గంజాయి, హెరాయిన్ మొదలైన మత్తు పదార్థాలు సాక్ష్యాధారాలుగా ఉండటంతో నిషిద్ధమైన వాటిని కలిగి ఉండటమే కాక అమాయకులైన యువతీ యువకులకు వాటిని సరఫరా చేసిన వారిని మోహలాలసుల్ని వ్యామోహపూరితుల్ని చేసి నైతికంగా పతనం చేయటం ఓపియం ఆర్ట్ ప్రకారం ఐపీసీ 292, 293 సెక్షన్స్ ప్రకారం శిక్షార్హుడివి తీర్పు ఇస్తూ 6 నెలలు జైలు శిక్ష విధించారు. నిజమైన దోషి శిక్షించబడటంతో ప్రసాద్ తృప్తిగా ఊపిరి పీల్చుకుని కోర్టు నుంచి వెలుపలికొచ్చాడు. ఆ నేరస్తుడు తన డబ్బును పలుకుబడిని ఉపయోగించి కోర్టు నుంచి నిరపరాధిగా ఎక్కడ తప్పించుకుపోతాడోనని ప్రసాద్ మొదటి నుంచి భయపడుతూనే ఉన్నాడు. అయితే అతను భయపడినట్టు జరగలేదు. స్వతంత్ర భారతదేశంలోని న్యాయస్థానాలలో న్యాయదేవత ఇంకా సజీవంగానే ఉంది. తమ మాటను ధిక్కరించి కేసును కోర్టుకెక్కించటంతో రాజకీయ నాయకులకు ప్రసాద్ మీద విపరీతమైన కోపం వచ్చింది. ఓ మంత్రి శేఖరుడు పళ్ళు పటపటా నూరి, ఆఫ్టరాల్ ఎస్ఐ, వీడికింత కండ కవరమా, వీడి అంతు చూస్తాను అంటూ ఓ 2 ప్రజాప్రతినిధుల్ని వెంట పెట్టుకుని కారును తిన్నగా డీఐజీ ఆఫీసుకు పోనిచ్చాడు. వస్తున్న ఆ మంత్రిగారిని అంత దూరం నుంచే చూసిన డీఐజీ కుర్చీలోంచి లేచి వారిని విష్ చేసి వారికి ఆసనాలు చూపించాడు. వారు దర్జాగా కూర్చున్న తర్వాత, ఏదో పని మీద వచ్చినట్టుంది, ఫోన్ చేస్తే చేసేవాణ్ణి కదా, లేక రమ్మంటే నేనే వచ్చేవాణ్ణి కదా వినయంగా అన్నాడు. అతను ఒక్క ప్రభుత్వానికే కాదు, రాజకీయ నాయకులందరికీ ఓబిలియంట్ సర్వెంట్, వినయ విధేయతలు గల సేవకుడు. ఒక్కోసారి ప్రభుత్వ ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేయవచ్చేమో కానీ ఈ రాజకీయ నాయకుల ఆజ్ఞల్ని మాత్రం వీలైనంత వేగంగా పాటిస్తారు అలాంటి వారు. ఆ కేసుని ఎలాగైనా కోర్టుకు పోకుండా చూడమంటే చూశారా, అందుకనే మనిషినే వచ్చాను. ఆ కేసు గురించి వచ్చారా? కాదు, ఆ తలపొగరు ఎస్ఐని గురించి వచ్చాను. వదిలిపెడితే మాకు పరువు కూడా ఉండదు, మమ్మల్ని ఎవరూ లెక్క చేయరు. నక్సలైట్స్ ఏరియాకు ట్రాన్స్ఫర్ చేస్తే వాడి తిక్క కుదురుతుంది. అక్కడైనా మా మాటను లెక్క చేస్తాడని నమ్మకం ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట మా శిష్యవర్గం ఉంటుంది. అసలు అలాంటి వాడు ఉద్యోగంలో ఉండటమే మా లాంటి వారికి మంచిది కాదు. ప్రభుత్వమే మేమే ప్రభుత్వము అయినప్పుడు మా మాటను ధిక్కరించేవాడు ఉద్యోగంలో ఉండటానికి వీల్లేదు. ఉద్యోగం నుంచి తొలగించమంటారా? డీఐజీ ప్రశ్నించాడు. అంటారా ఏమిటి? 24 గంటల్లో తొలగించాలి, అందుకే కదా రావటం. తొలగించడానికి కొన్ని నేరాలు కావాలి కదా, ఎంక్వైరీలో అవి రుజువు కావాలి కదా. ఎలాంటి నేరాలైతే ఉద్యోగం నుంచి తొలగించటానికి అవకాశం ఉంటుందో మీరే చెప్పండి. ఆ నేరాల్ని సృష్టిస్తాం, రుజువు చేస్తాం, ఎంత పనైనా చేయగలమన్నంత ధీమాగా అన్నాడు మంత్రిగారు. లంచం తీసుకున్నట్టు నేరారోపణ చేయాలి. అతని విషయంలో రుజువు చేయటం కష్టం కావచ్చు. పోతే అధికార దుర్వినియోగం, తన హద్దుల్ని అతిక్రమించడం, అసభ్యకరమైన భాషను ఉపయోగించటం, వీటి కింద సస్పెండ్ చేయవచ్చు. తర్వాత విచారణ జరిపి ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించవచ్చు, పై నేరాలు రుజువైతే. అందుకు మేము చేయాల్సిన తతంగం ఏమంటారు? అతనిపై పైన ఉదహరించిన నేరారోపణలు చేస్తూ ఆ విద్యార్థుల చేత లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేయమనండి. అడ్రస్ ఎస్పీకి చేస్తూ ఒక కాపీ నాకు పంపించమనండి. ఆ కాపీ మీద వెంటనే ఎస్ఐను సస్పెండ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయమని ఎండార్సీ చేసి ఎస్పీకి పంపిస్తాను. మనం చెప్పినట్టు వినేవాణ్ణే చేసేవాణ్ణే ఎంక్వైరీ ఆఫీసర్గా నియమిస్తాను. పోతే రుజువు చేయగల నేరాలనే ఆరోపించడం మంచిది. ఎంక్వైరీలో వాటిని రుజువు చేయాలి. మాలాంటి వారు తలుచుకుంటే నేరాలు సృష్టించటం ఎంతసేపు, రుజువు చేయటం ఎంతసేపు? డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో ఎలాగో అలాగా నేరాలు రుజువైనట్టు రికార్డు చేసి పనిష్మెంట్ ఇస్తాం. కానీ జస్టిస్ కోసం కోర్ట్ ఆఫ్ లాకు అతను వెళితే న్యాయం కోసం కోర్టుకెళ్లే రైట్ అతనికి ఉంటుంది. కోర్టుకెళ్ళినప్పుడు కదా ఆ విషయం గురించి ఆలోచించాల్సింది. అయినా కోర్టుకు మాత్రం వినే చెవులే కానీ చూసే కళ్ళు లేవుగా. అతనికి వ్యతిరేకంగా మనకు అనుకూలంగా ఏ సాక్ష్యం కావాలన్నా
ఇప్పించగలిగినప్పుడు ఎక్కడికి వెళితే మాత్రం మనకేం భయం? ఆ స్టేషన్ అసిస్టెంట్ ఎస్ఐని మన గుప్పిట్లో పెట్టుకుంటే అన్ని నేరాలకు అతనే సాక్ష్యం ఇస్తాడు. మీరు అబద్ధాల్ని నిజాలు చేయగలిగితే ప్రసాద్ను ఉద్యోగంలోంచి తొలగించడం ఎంతసేపు? మీరు వెళ్ళి విద్యార్థుల చేత ఆ పని చేపించండి. మిగతా పని నేను చేస్తాను. వెళ్ళి ఆ పనే చేపిస్తాను. వెళతాను అంటూ లేచారు మంత్రిగారు. మా వాడి విషయం గుర్తుంచుకోవాలి. నేను మర్చిపోలేదులేవయ్యా. తీరుబడి దొరక్క ఆలస్యం అవుతుంది అంటూ వెళ్ళిపోయారు. ఎస్ఐ ప్రసాద్ తన హద్దులు దాటి తమపై అధికారం చెలాయించాడని, అసభ్యకరమైన పదాలను ఉపయోగించాడని, ఆడపిల్లలనే విచక్షణ కూడా లేకుండా మెడ మీద చెయ్యేసి టెంపోలో ఎక్కించాడని, కేసును విత్డ్రా చేసుకోవటానికి లంచం అడిగాడని, అందుకు అంగీకరించకపోవటంతో తమ మీద కోర్టులో కేసు పెట్టాడని నేరారోపణ చేస్తూ ఎస్పీకి, డీఐజీకి కాపీలు పంపించారు కొంతమంది విద్యార్థులు, విద్యార్థినీలు. అందుకు సాక్ష్యంగా అసిస్టెంట్ ఎస్ఐ భాస్కర్ను వేసుకున్నారు. వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేసి విచారణ జరపవలసిందని దానిమీదే ఎండర్స్ చేసి ఎస్పీకి పంపించాడు. డీఐజీ ఎస్పీ అదే పని చేశాడు. వారు ఉదహరించిన నేరారోపణల్ని పొందుపరుస్తూ ఒక పక్కన సస్పెన్షన్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తూ మరొక పక్కన షోకాజ్ నోటీసు పంపించాడు. పై ఉదహరించిన నేరాల్ని పురస్కరించుకుని నిన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించకూడదో సంజాయిషీ ఇవ్వవలసిందని. ఆ రెండింటినీ ఒకేసారి అందుకున్న ప్రసాద్ విషయాన్ని గ్రహించి వేదాంతుల చిరునవ్వు నవ్వుకున్నాడు. పెదవులపై చిరునవ్వు నర్తించిన ఆంతర్యంలో ఏదో వేదన తరంగితమైంది. ఈ సమాజంలో, ఈ ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి, అక్రమానికే గాని నీతి నిజాయితీకి, మంచితనాన్ని, నిస్వార్థమైన సేవానిరతకి, అచంచలమైన విద్యుక్త ధర్మానికి స్థానం లేదా? మంచికి సమాధి కట్టడమేనా వీరికి తెలిసింది? మెట్లు కట్టడం అంటూ లేదా? అసలు మంచికి మెట్లున్నాయా? ఉంటే ఎక్కడ? తను ఆ మెట్ల కోసమే అన్వేషిస్తున్నాడు. వాటిని అధిరోహించాలన్నదే తన ప్రయత్నం, లక్ష్యం. అయితే అందులో ఇప్పటికీ సఫలీకృతుడు కాలేకపోయాడు. భవిష్యత్తులోనైనా మంచికి మెట్లను సృష్టించి వాటిని అధిరోహించాలి. సఫలీకృతుడు కావాలి. మనసులో అనుకుంటూ తనపై మోపబడిన నేరాలకు సంజాయిషి చెప్పుకున్నాడు. తర్వాత విచారణ ప్రారంభమైంది. విచారణాధికారి ముందు ఆ విద్యార్థులను హాజరై తాము ఆరోపించిన నేరాలన్నీ సరియైనవేనని, అసభ్యకరమైన భాషలో తమను దూషించాడని, టెంపోలో ఎక్కకపోతే మెడపెట్టి నెట్టాడని, కేసును కొట్టివేయటానికి లంచం అడిగాడని రకరకాలుగా కల్పించి చెప్పి అందుకు సాక్ష్యంగా పక్కనే ఉన్న అసిస్టెంట్ ఎస్ఐని అడగమన్నారు. అసిస్టెంట్ ఎస్ఐ అన్నీ నిజమేననటంతో ఇతరత్ర ఆధారాలు, రుజువులు లేకపోయినా అసిస్టెంట్ ఎస్ఐ సాక్ష్యాన్నే ఆధారం చేసుకుని ప్రసాద్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆర్డర్స్ జారీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో తనకు పూర్తిగా అన్యాయం జరిగిందని గ్రహించిన మిత్రులు, హితైషులు న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోమన్నా కోర్టుకు వెళ్లటానికి ఇష్టపడలేదు ప్రసాద్. అక్కడైనా సాక్ష్యాధారాలే కదా ముఖ్యం. క్షణంపై అధికారులు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఎస్ఐ విద్యుక్త ధర్మానికి అవరోధాలు కల్పిస్తున్నప్పుడు తన లక్ష్యాన్ని, జీవన ధ్యేయాన్ని తను మాత్రం ఎలా సాధించగలడు? తను ఒక్కడు ఏం మార్పును తీసుకురాగలడు? ఏదైనా మార్పు, చైతన్యం, భావ విప్లవం యువతరం నుంచి, మోస కల్మషాలు, స్వార్థ స్వలాభాలు లేని విద్యార్థుల లోకం నుండే రావాలి. రామచంద్రరావు అన్నట్టు తను ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికే పనికిరాడు. తనలాంటి వాడు చేయాల్సింది ఈ ఉద్యోగం కాదు, విద్యార్థి లోకానికి దగ్గరగా ఉండే ఉద్యోగం అని మనసులో అనుకున్నాడు. నాగరికత పెరిగిన కొద్దీ ఫ్యాషన్స్, వెర్రివేషాలు వేయటంలో నవనాగరికులైన యువతీ యువకుల్లో ఎక్కువ మంది నిషాకు, సుఖాలకు అలవాటు పడుతున్నారు. వారికి పాపపుణ్యాల ప్రసక్తి ఉండదు. నీతి, అవినీతి, అక్రమ ప్రవర్తన గురించి తెలియదు. అలాంటి వారికి తెలిసిందల్లా ఒక్కటే: గొంతు వరకు తినటం, నిషా శిరస్సుకెక్కే వరకు తాగటం, వాంఛల జ్వల చల్లారే వరకు వ్యభిచరించటం. ఇలాంటి అన్ని రకాల నిషాలను, సుఖాలను నవనాగరికులైన నగరవాసులకు అందుబాటులో ఉంచటానికి నగరాలలో ఎన్నో హోటల్స్ వెలిశాయి. సమాజం కళ్ళు గప్పి తమకిష్టమైన వారితో కొన్ని క్షణాలు సుఖించటానికి ఆ హోటల్స్కు వెళుతుంటారు. సమాజం భరించలేని కుళ్ళును, దుర్గంధాన్ని ఈ హోటల్స్ భరిస్తుంటాయి. అలాంటి అన్ని ఆధునిక సౌకర్యాలున్న హోటల్ ఒకటి నగరం మధ్యలో ఉంది. దాని పేరు హోటల్ ప్యారడైజ్. పైకి హోటల్ అయినా లోపల మాత్రం అందమైన నైట్ క్లబ్ అది. ఉద్రేకపు వరదలో ఉక్కిరిబిక్కిరై, వాంఛ పిపాసలతో రక్తం జ్వలించి నాలుక పిడుచుకొట్టుకుపోయిన వారికి అది నిజంగా స్వర్గం.
మానవుల అన్ని పాపాలను భరించే పాపాల భైరవి. మానవులలోని కల్మష జలాన్ని పీల్చి తనలో ఇముడ్చుకునే బ్లాటింగ్ పేపరు అది. మృదుమధురంగా వెలువడే పాశ్చాత్య సంగీతాన్ని వింటూ పాశ్చాత్య భంగిమలో అర్ధనగ్నంగా ప్రదర్శించబడే నాట్యాన్ని తిలకించే అవకాశం కూడా ఆ హోటల్లో ఉంది. పగలల్లా పాలిపోయినట్టు వెలవెలబోయే ఆ హోటలు రాత్రి 10 గంటల నుంచి 4 వరకు కళకళలాడుతూ ఉంటుంది. గాజు గ్లాసుల చప్పుళ్ళు, మధురమైన పాశ్చాత్య సంగీతం, గాజుల చిట్లిన ధ్వని, ఆనందం. అంతిమ స్థాయికి చేరుకున్నప్పుడు స్వరాల నుండి వెలువడే మహికూజితాలు, బలత్కారం వలన కలిగిన యమయాతనతో కూడిన ఆర్తనాదాలు రాత్రిళ్ళు తెంపు లేకుండా వినిపిస్తాయి. తెగ తాగి తూలుతూనో, అలసిపోయి సంతృప్తి పడుతూనో వెలుపలికి వెళ్లే యువతీ యువకులు కనిపిస్తుంటారు. అక్కడ లభ్యమయ్యే అమర సుఖాలను గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత రెండవసారి వెళ్లకుండా ఎవరూ ఉండలేరు. ప్రసాద్ ఆ ప్యారడైజ్ హోటల్లో బిల్ రైటర్గా పనిచేస్తున్నాడు. ఆ హోటల్ క్లీనర్స్, సర్వర్స్ నుంచి బిల్ రైటర్ అయిన ప్రసాద్ వరకు అందరూ కఠినమైన క్రమశిక్షణతో మెలుగుతూ ఉండాలి. ఆ హోటల్ పరిభాషలో క్రమశిక్షణ అంటే ఈ చెవిన విన్నది ఆ చెవిన వదిలేయటం, ఈ క్షణంలో చూసింది మరుక్షణానికి మర్చిపోవటం. అనేక మంది అక్రమ ప్రవర్తనలు, అవినీతి కృత్యాలు, ఉన్నత కుటుంబాలలోని స్త్రీల జీవిత రహస్యాలు వీరికి తెలుస్తాయి కనుక ఎవరూ ఎక్కడ నోరు మెదపటానికి వీల్లేదు. మెదిపినట్లు తెలిస్తే ఆ ఉద్యోగం పోవటం కాదు, వారి ప్రాణాలు కూడా పోతాయి. చివరకు వారి శవం కూడా బంధువులకు దొరకదు. అక్కడ పనిచేయటము అంటే కత్తిమొన మీద జీవించటం అని చెప్పాలి. ఉన్నతాశయంతో తండ్రి చెమటోడ్చి సంపాదించిన 6,000 బహుమానంగా సమర్పించి సంపాదించిన సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం పోవటంతో నిరుద్యోగిగా ఇంటికి వెళ్ళలేక, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవించటం ఇష్టం లేక, స్వశక్తి మీద జీవించాలనే దృఢ సంకల్పంతో ఆ హోటల్లో బిల్ రైటర్గా చేరాడు ప్రసాద్. కుళ్ళు కల్మషం కలిసి ప్రవహిస్తున్న ఆ హోటల్లో బిల్ రైటర్గా జీవించటం అతని జీవితాశయం కాదు. బిల్ రైటర్గా పనిచేస్తూ స్వశక్తి మీద జీవిస్తూ ఎంఏ పూర్తి చేసి ఏ కాలేజీలోనైనా లెక్చరర్గా పనిచేస్తూ విద్యార్థుల్ని, యువతరాన్ని అవినీతి, లంచగొండితనం, ఆర్థిక అసమానతలు, ఆకలి బాధలు లేని నవ సమాజ నిర్మాణానికి ప్రేరేపించాలని ఆశించాడు. సనాతన మూఢాచారాలతో స్తబ్దంగా ఉన్న సమాజంలో నవ చైతన్యాన్ని తేవాలన్నా, చివరకు సగప్తిలో ఉన్న ప్రజల్లో విప్లవభావం సముద్ర కెరటంలా ఉవ్వెత్తున లేవాలన్నా అది యువతరానికి ప్రాతినిధ్యం వహించే విద్యార్థుల వలనేననే సాధ్యమని గాఢ విశ్వాసం ఉంది ప్రసాద్కు. అందుకే ఆ విద్యార్థులకు సన్నిహితంగా ఉండి వారిని భావి పౌరులుగా, నవ సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దాలని, వారి ద్వారా ప్రజల్లో నవచైతన్యం తేవాలని, సమాజాన్ని నిర్మించాలని ఆశించాడు. ఆ హోటల్లో పనిచేస్తూనే BA ఆప్షనల్ సబ్జెక్టు రాసి ఎంఏకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ హోటల్ వాతావరణం, అందులో నిత్యం జరిగే అవినీతి కృత్యాలు, హృదయ విదారకమైన సంఘటనలు అతనిలోని రచనా ప్రతిభను, సాహితీ పిపాసను ద్విగుణీకృతం చేశాయి. ఆచారాల హద్దులో రాత్రింబవళ్ళు ఎద్దుల్లా పనిచేసి కూడా ముద్దకు దూరమై ముద్దులా బతుకుతున్న శ్రమజీవులకు ఏదో చెప్పాలి, ఇంకేదో తెలియపరచాలి అన్న తపన అతనిలో మరీ విపరీతమైంది. ఆ హోటల్లో తను చూసిన దృశ్యాలకు అద్భుతమైన రూపకల్పన చేసే అపూర్వమైన రచనా ప్రతిభ అతనిలో ఉంది. ఖాళీ సమయాలను ఎంఏ పుస్తకాలు చదవటానికి, జీవితానికి దగ్గరగా ఉన్న కథలు రాయటానికి వినియోగించసాగాడు. అతను రాస్తున్న కథలు, గేయాలు వివిధ వారపత్రికలలో రాసాగాయి. ఆ కథలకు వచ్చే కొద్దిపాటి ప్రతిఫలంతోనూ, మిగిలిన జీతం డబ్బులతోనూ ఎంఏ పుస్తకాలు సేకరిస్తున్నాడు. కాలేజీలో చదివే రోజుల్లో అతని కథల్లో, గేయాల్లో ప్రేమ, ఆరాధన బలంగా చోటు చేసుకుంటే, ఇప్పటి అతని రచనల్లో అవినీతి, దరిద్రం, సామాజిక చైతన్యం బలంగా చోటు చేసుకుంటున్నాయి. ఆ హోటల్లో మత్తు పానీయాలు, పాశ్చాత్య సంగీతాలు, అర్ధనగ్న దృశ్యాలు ఇవి మాత్రమే గాక మరొక కొత్తదనం కూడా ఉంది. పురుషుల సుఖానికి ఫీమేల్ ప్రాస్టిట్యూట్సే గాక మదవతుల వాంఛా పరితృప్తికి మేల్ ప్రాస్టిట్యూట్స్ కూడా అందుబాటులో ఉంటారు. ఆ వృత్తికి సంబంధించిన స్త్రీ పురుషుల ఫోటోలు హోటల్ ఆల్బంలో ఉంటాయి. ఆ ఫోటోలు చూసి పురుషులు తమకు నచ్చిన స్త్రీని ఎన్నుకున్నట్టు మదవతులైన స్త్రీలు కూడా పురుషుల్ని ఎన్నుకోవటం అక్కడ జరుగుతుంది. తాము ఇచ్చిన సుఖానికి ప్రత్యామ్నాయంగా స్త్రీలు డబ్బు సంపాదించినట్టు పురుషులు డబ్బు సంపాదిస్తుంటారు అక్కడ. అయితే ఆ హోటల్ ఆల్బంలో పెళపెళలాడే కరెన్సీ నోట్లను చెత్త కాగితాల్లా చెలామణి చేసి
మత్తు పానీయాలను మంచినీళ్ళ ప్రాయంగా తాగగల గొప్పవాళ్ల ఫోటోలకే అవకాశం ఉంది. మంచినీళ్ళ ప్రాయంగా గ్లాసుల్లోకి ప్రవహిస్తున్న బ్రాందీ, విస్కీలను, చెత్త కాగితాల్లా చేతులు మారుతున్న కరెన్సీ నోట్లను చూస్తున్నప్పుడు సోమరిపోతుల్లా తిని తిరిగే వీరి వద్ద ఇంత ఐశ్వర్యం ఎక్కడిది? పల్లెసీమల్లో రేయింబవళ్లు శ్రమపడి చెమటోడ్చుతున్న, కూడు గుడ్డ కరువవుతున్న ఆ కటిక దరిద్రం ఏమిటి? సోమరిపోతులకు సుఖం, శ్రమజీవికి అర్ధాకలి, కష్టాలు, కన్నీళ్లు. ఇదెక్కడి సాంఘిక న్యాయం అని ఆలోచించేవాడు. ఈ 6 నెలల్లో ప్రసాద్ అంటే ఆ హోటల్ యజమానికి నమ్మకం కలగటంతో బిల్స్ రాయటంతో పాటు నిషాకు, సుఖాలకు నిలయమైన ఆ గదుల్ని, వాటి తాళపు చెవుల్ని, ఆ గదుల్లో వారికి కావలసిన పదార్థాల్ని, పానీయాల్ని సప్లై చేసే సర్వర్స్ను పర్యవేక్షించే బాధ్యత కూడా ప్రసాద్కు అప్పగించబడింది. అన్ని సౌకర్యాలతో అందంగా అలంకరించబడిన ఆ గదుల్ని అంతకంటే అందంగా అలంకరించుకుని ఆ గదుల్లో అలసిపోయి నిద్రించే వాళ్లను, తాగి తూలే వాళ్లను దగ్గరగా చూడటం, సమయానికి సర్వర్ లేకపోతే ఏం కావాలని అడగటం, పలకరించటం ఈ మధ్య ప్రసాద్కు సర్వసామాన్య విషయమైంది. ఆ హోటల్లో అతని డ్యూటీ ఎక్కువ సమయం రాత్రులందే ఉంటుంది. పగలు తన రూంలో చదువుతూ, రాస్తూ, కొన్ని గంటలు నిద్రిస్తూ కాలం వెళ్లబుచ్చేవాడు. ఆ రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ గదిలోంచి అదే పనిగా బెల్ మోగుతుంటే సమయానికి అక్కడ ఉండాల్సిన సర్వరు మరొక పనిలో నిమగ్నమై ఉంటే ఏం కావాలో కనుక్కుందామని ప్రసాద్ ఆ గదిలోకి వెళ్ళాడు. ఖరీదైన నీలివర్ణం చీరలో, అదే వర్ణం జాకెట్టులో ఓ మధ్య వయస్సు స్త్రీ బెడ్ మీద మగతగా పడుకుని ఉంది. ఘాటైన విస్కీ వాసనతో పాటు అంతకంటే ఘాటైన పరిమళాల సువాసనలు అతని నాసికా పుటాలను సోకినాయి. మల్లె పువ్వు లాంటి తెల్లని బెడ్షీట్ మీద మగతగానే కాకుండా తన అవయవాల వంపుల్ని, సొంపుల్ని ప్రదర్శిస్తున్నట్టు వయ్యారంగా పడుకుని ఉంది. మేడం, నెమ్మదిగా పిలిచాడు ప్రసాద్. కళ్ళు మూసుకునే అంది. పిలిచారుగా, ఏం కావాలి మేడం? బరువుగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఆ మధుమతి కళ్ళు మధుర మత్తతతోనూ, కాంక్షల జ్వాలతోనూ, జ్వాలిస్తున్న దీపశిఖలాల ఉజ్వలంగానూ, విరిసిన మంకెన పువ్వుల్లా ఎర్రగానూ ఉన్నాయి. సర్వర్ అతని ముఖంలోకి పరీక్షగా చూసి, నువ్వు సర్వర్వేనా అంది. సర్వర్ను కాకపోయినా సర్వర్ లాంటి వాడినే మేడం. సర్వర్ను కానంటున్నావు, అలాంటి వాడినే అంటున్నావు. నాకేం అర్థం కావటం లేదు అంది వేళ్లతో కణతలు నొక్కుంటూ. ఇప్పుడు మీకే విషయమూ అర్థం కాదు మేడం. బాగా తాగి ఉన్నాను కదూ. మైకంతో మూసుకుపోతున్న నల్లని కనురెప్పల్ని బరువుగా తెరుస్తూ, పెదవుల వంపుల్లో మృదు మధురహాసాన్ని ప్రదర్శిస్తూ అంది. ఏం కావాలంటారు? ఏం కావాలన్నా ఇస్తావా? బావ గర్భితంగా అంది ఆమె. మీకు కావలసిన ప్రతిదీ ఈ హోటల్లో దొరుకుతాయనుకుంటాను. దొరుకుతాయని కదా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చింది. అయితే ముందు విస్కీ, సోడా పట్రా. సర్వర్, వాటిని తీసుకుని నువ్వే రావాలి అని తిరిగి కళ్ళు మూసుకుంది ఆమె. ప్రసాద్ విస్కీ, సోడా తీసుకుని గదిలోకి వచ్చాడు. ఆమె లేచి కూర్చుంది. వాటిని టేబుల్ మీద పెట్టి, నన్ను కలపమంటారా లేక మీరు కలుపుకుంటారా అని ప్రశ్నించాడు ప్రసాద్. నేనే కలుపుతాను కానీ నువ్వు తలుపేసిరా. ఎందుకు మేడం? అర్థం కాక ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్న నే చెప్పిన పని చేసి వచ్చిన తర్వాత అడిగితే బాగుంటుంది తెలుసా? సర్వర్వి కాకపోయినా సర్వర్ లాంటి వాడినంటున్నావు. ఈ హోటల్ ప్యారడైజ్ సర్వర్స్కు చెప్పింది చేయటమే కానీ ఏమిటి, ఎందుకు అని ప్రశ్నించే అధికారం లేదు అంది ముఖం మీది ముంగురుల్ని మునివేళ్లతో వెనక్కి నెట్టుకుంటూ. ప్రసాద్ తలుపు దగ్గరికి వేసి వచ్చాడు. ఎందుకని ఇప్పుడు అడుగు నవ్వుతూ అంది. మీరే చెప్పండి మేడం. ఇలా కూర్చో అంటూ ప్రసాద్ చేయి పట్టుకుని లాగింది. కానీ నేను సర్వర్ను మేడం. ఆమె చేతి నుంచి తన చేతిని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ నెమ్మదిగా అన్నాడు. అతని స్వరం భయంతోనూ, సిగ్గుతోనూ, ఆశ్చర్య అసహ్యాలతోనూ కంపిస్తుంది. కొన్ని క్షణాలు నువ్వు సర్వర్వి కాదు, నేను మేడంని కాను. టైంపాస్, పార్ట్నర్స్లా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం. నా వెంట వచ్చిన పార్ట్నర్ తిరిగి వస్తాడని భయపడకు. ఇక తిరిగి రాడు ఇప్పట్లో. నా శిరస్సు వరకు ఎక్కిన నిషా దిగిపోయే ముందే తన ఆకలి తీర్చుకుని నన్ను అర్ధాకలితో వదిలేసి వెళ్ళాడు చవట అంది అతని హస్తాన్ని మృదువుగా నొక్కుతూ. ఆమె కాంక్షల జ్వాలకు బలి కాకుండా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ దిక్కుతోచని పసివాడిలా బిక్కముఖం వేసుకుని ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు ప్రసాద్. మిస్టర్, కాదు డియర్, నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నా పక్కన కూర్చోమంటున్నాను. నన్ను ప్రేమించటం లేదు, కొన్ని క్షణాల శారీరక సుఖం కోసం నన్ను కాంక్షిస్తున్నారు. అసలు మీలాంటి వారికి ప్రేమ, ఆరాధన అంటే ఏమిటో కూడా తెలియదు అన్నాడు ప్రసాద్. చూస్తే బాగా చదువుకున్నవాడిలా ఉన్నావు. నేను చదువుకున్నాను.
కానీ ప్రేమ కాంక్ష వేరువేరని నాకింతవరకు తెలియదు. జీవితంలో ఎప్పటికీ తెలుసుకోలేరు కూడా. క్షణకాలం హృదయంలో తరంగితమైన వాంఛకు, వ్యామోహానికి ప్రేమని ముద్దు పేరు పెట్టుకుని ప్రేమిస్తున్నామని ముద్దుగా పలుకుతుంటారు. ఇష్టమనేది ఒక విధంగా ప్రేమే. అది ప్రేమ అనవచ్చును, కాకపోనవచ్చు. అవునని నేను క్రియలో రుజువు చేస్తున్నాను కదా. అవును, మీరు శరీరాలతోనూ నీతి, పవిత్రత, ఆరాధనలతోనూ ఆటలాడుకోగలరు. కొంచెం కఠినంగా ధ్వనించింది ప్రసాద్ కంఠం. కానీ మాలాంటి వారికి అవే ప్రాణం, అవే జీవం. మనిషి జీవితంలో సుఖపడటానికి అవి ముఖ్యం కాదోయ్ వెర్రివాడా. వయసులో నాకంటే చిన్నవాడివి, జీవితానుభవంలో మరీ చిన్నవాడివి. వాటిని పట్టుకుని కూర్చుంటే సృష్టిలోని అన్ని అందాలు, ఆనందాలు, సంతోషాలు, సుఖాలు అన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. కావచ్చు, కానీ వాటి జోలికి వెళ్ళాలంటే చచ్చేంత భయం మాకు. ఎక్కడ పాపం అంటుకుని నరకానికి లాక్కుపోతుందోనని. అంతేకాదు, మనం అనుకునే స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, ఇక్కడే ఉన్నా. నీకిష్టమైతే నీ జీవితాన్ని కొన్ని క్షణాలు స్వర్గం చేసుకోగలవు. నా జీవితాన్ని కొన్ని క్షణాలు స్వర్గం చేయగలవు. అయితే నా శరీరంతోనూ నీతి పవిత్రలతోనూ ఆటలాడుకోవటానికి భయంగా ఉందన్నావు కదూ. 2 పెగ్గులు వేసుకో. ఈ భయాలు, సంకోచాలు, నీతి అవినీతులు ఏవీ స్ఫురణకు ఉండవు. కానీ నాకిష్టం లేదు మేడం. ఎందుకని? విచిత్రంగా ప్రశ్నించింది. ఆ తర్వాత జీవితం ఘోరంగానూ నరకంగానూ తయారవుతుందని. సుఖాలకు అలవాటు పడ్డ తర్వాత ఆ సుఖాలు లేకుండా మనిషి బ్రతకాల్సి వస్తే ఆ బ్రతికే ఒక నరకం. అంటే తర్వాత నా వద్ద సుఖపడే అవకాశం లభించదనా నీ సందేహం? నవ్వుతూ ప్రశ్నించింది. అవును, మీరెక్కడా, నేనెక్కడా. రేపు మీ దారిన మీరు వెళ్ళిపోతారు. తెల్లవారితే నేను ఎవరో కూడా మీకు గుర్తుండదు. ఎంత త్వరగా నన్ను మోహించారో అంత త్వరగా నన్ను మర్చిపోతారు. కనీసం ఈ అనుభూతిలోని మాధుర్యం కూడా మీకు గుర్తుండదు. నీకు డ్రైవింగ్ వచ్చా? ప్రశ్నించింది ఆమె. ఎందుకు మేడం? ఈ సర్వర్ జీవితానికి గుడ్ బై కొట్టి డ్రైవర్గా మా ఇంట్లో ఉందువు గాని. నువ్వు నా వద్ద ఉంటే వారానికో 10 రోజులకో ఈ దిక్కుమాలిన హోటల్స్లో దిక్కుమాలిన వెధవలతో గడపాల్సిన గతి నాకు తప్పుతుంది. నువ్వన్నావే తెల్లవారితే నిన్ను మర్చిపోతానని. అలా మర్చిపోకుండా కూడా ఉంటాను. కానీ నాకు డ్రైవింగ్ రాదు మేడం. అనుకుంటే నేర్చుకోవటం ఎంతసేపు? ఈ సర్వర్గా ఎంతకాలం జీవిస్తావు? హోటల్ సర్వర్గా, కారు డ్రైవర్గా జీవించాలని నేను అనుకోవటం లేదు మేడం. ఈ 2 నా జీవితాశయంలో లేవు. అది నీ ఇష్టం. ఈ క్షణానికి నువ్వు నాకు కావాలి. తర్వాత నేను కావాలనిపించినా రావటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు నాకు అక్కర్లేదు మేడం, నిర్మోహమాటంగా అన్నాడు. నన్ను అవమానిస్తున్నావు మిస్టర్. నేనెవరో నీకు తెలీదు. ఈ హోటల్లో అడుగుపెట్టారంటే చాలా గొప్పవాళ్ళని నాకు తెలుసు మేడం. పోతే మిమ్మల్ని అవమానించాలనేది నా అభిమతం కాదు. దరిద్రంలోనూ దురదృష్టంలోనూ బ్రతుకుతున్న వాణ్ణి. మీరు అందిస్తానన్న అదృష్టాన్ని అందుకునే ధైర్యం నాకు లేదు. మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించమని కోరుతున్నాను. నన్ను క్షమాపణ కోరుతున్నావు. అంత ఉన్నతరాలేనా నేను? ఆ విషయం చెప్పలేను, కానీ గొప్పవాళ్ళని మాత్రం చెప్పగలను అంటూ వెనుదిరిగాడు. మిస్టర్, ఒక్క మాట అంది చిటిక వేస్తూ. ఆగి ఏమన్నట్లు ఆమె వైపు చూశాడు. ప్రేమ, ఆరాధన వీటిని గురించి ఆలోచించకుండానే, తెలుసుకోకుండానే జీవితంలో చాలా భాగం గడిపేశాను. ఇష్టానికి వాంఛకు ప్రేమ, అనురాగం అని పేరు పెట్టి భ్రమించానేమో అనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే ప్రేమ, ఆరాధన వాటి తాలూకు మాధుర్యాన్ని పొందాలనిపిస్తుంది. ఇష్టంలో ఉన్నంత మాధుర్యం ప్రేమ, ఆరాధనలో ఉండవు మేడం. పైగా ఆ ఆరాధన వెనుక అశాంతి, ఆవేదన, ఆ ప్రేమ వెనుక త్యాగం నిండి మీలాంటి వారిని భయపెడతాయి. ఎందుకని? ఆరాధన అన్న 4 అక్షరాలకి చాలా అర్థం ఉంది. పూజారి దేవి విగ్రహాన్ని ఆరాధించటంలో భక్తి, పవిత్రత 2 ఉంటాయి. అలాగే పూజారిని, భగవంతుణ్ణి ఆరాధించటంలో భక్తి, పవిత్రత ఉంటాయి. స్త్రీ పురుషుణ్ణి ఆరాధించినా, పురుషుడు స్త్రీని ఆరాధించినా ఆ 2 తప్పనిసరిగా ఉంటాయి. అవి లేనప్పుడు అది ఆరాధన కాదు. అది ఆరాధన అయినప్పుడు కోరికలకు, దైహిక వాంఛలకు ప్రాముఖ్యత ఉండదు. ఆ 2 లేకపోతే ఆరాధనలో సుఖమెక్కడ ఉంటుంది? మాధుర్యం ఏముంటుంది? ఉండవని ముందే చెప్పాను కదా మేడం. అసలు నా వాంఛకు, ఆరాధనకు లంగరందదు. అందిన నాడు మనిషికి అమరసుఖం తాలూకు అనుభూతి అనుభవనీయమవుతుంది. నిన్ను మర్చిపోవటం కష్టమేనేమో, అయినా మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను. సరే, తలుపులు దగ్గరికి వేసి వెళ్ళు అంటూ ఐస్ సోడా మిక్స్ చేయకుండానే విస్కీ సీసాను నోటి వద్ద పెట్టుకుంది.